ఇది అసలు ఒక కొమ్మ అనమాట. ఈ విధంగా ఇవి నేతాను. ఇందులో కూడా మనకి ఫుల్ రిచ్ కాల్షియం అయితే ఉంటుందండి. తప్పకుండా వాలిపోయిందండి చూడండి, ఇలా వచ్చి పక్కకు. దీనికి మళ్ళీ మట్టి పైన కొంచెం మనం కొంచెం ఏదైనా లిక్విడ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే టమాటో ప్లాంట్ కేర్ చూద్దామండి. మనకి ఇప్పుడు టమాటోస్ అయితే బాగా రెడీ అవుతూ ఉన్నాయి. మీకు చూపించాను సీడ్స్ నుంచి మనం ఎలా వేసుకోవాలని ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చూపించానండి. అలాగే కంపోస్ట్ వేసుకొని మొక్కలు వేసుకున్నాం కదా, అది ఇదేనండి. చక్కగా గ్రో అయింది. అయితే ఇంకా ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. దీనికి ఇప్పుడు మనం చేయవలసిన కేరింగ్ గురించి చూద్దాము. ఇంత మొక్కలు అయిన తర్వాత మనకి ఫ్రూట్స్ నిలబడాలంటే చూసారు కదా, ఈ విధంగా ఈ టమాటో పళ్ళు బాగా రావాలి, పూత రాలిపోకుండా పూత నిలబడి మళ్ళీ ఇవన్నీ కాయలుగా మారాలంటే మనం కేరింగ్ తీసుకోవాలండి. లేదంటే పూత రాలిపోతుంది, బలం తగ్గిపోతుంది మొక్కకి. అదంతా కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే మనం తీసుకున్నాం కదా, కంపోస్ట్ బ్యాగ్లోనే వేసుకున్నానండి. ఎంత బాగా గ్రో అయ్యాయంటే దాని యొక్క బలం అంతా కూడా అందుకొని మొక్కలు చాలా హెల్దీగా ఎదుగుతున్నాయి. ఆల్రెడీ ఇందులో బోలెడని ఫ్రూట్స్ కూడా రెడీగా ఉన్నాయి, ఇంత రెడీ అయ్యాయండి. సో ఇక్కడ కూడా చూసారు కదా, అప్పుడు వేసుకున్నవేనండి ఇవన్నీ. బెండ మొక్కలు ఉండేవి కదా, తీసేసాను. మల్టీ కలర్ బెండ ఉండేవి కదా, ఆ మొక్కలు అయితే తీసేసి ఇందులో 2 టొమాటో ప్లాంట్స్ వేసుకున్నాను. ఇంకో దగ్గర కూడా పెద్ద టొమాటోది ఒక మొక్క వేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను రండి. చూడండి ఎంత చక్కగా ఫ్రూట్స్ అయితే నిలబడేనో లేదు, అసలు ఒక కొమ్మ అనమాట. ఈ విధంగా ఇవి నిలబడడానికి నేను ఏం కేర్ తీసుకున్నానో చూద్దామండి. ఇలా ఉండాలి ఫ్రూట్స్ అన్నీ అంటే మనకి ఇంత చక్కగా ఎయిరేషన్ ఉండాలి. ఇది మనకి ప్లాంట్ అనేది కూడా ఎప్పుడూ నిత్యం ఎండ తగిలే ప్లేస్లో మాత్రమే ఉంచాలి. టొమాటో ప్లాంట్స్కి కనీసం 6 to 8 hours అయితే ఎండ కంపల్సరీగా ఉండాలి. ఆ విధంగా చూసుకుంటూ వాటరింగ్ మాత్రం మస్ట్ అండ్ స్టూడ్ మట్టి ఎండిపోకుండా చూసుకోవాలండి. మట్టి ఎండిపోయిందా మనకి ఇక్కడ మన మొక్క కూడా ఇలాగ వడిలిపోద్ది. ఏ ఒక్కరోజు మనం నీళ్ళు వేయడం మర్చిపోయినా ఈ విధంగా ఎండిపోద్దండి. నేను ఊరు వెళ్ళాను, ఇదేమో ఎండిపోయినాయి 2 ఆకులు. సో మళ్ళీ వచ్చి వెంటనే వాటరింగ్ చేసుకునేసరికి నిలబడింది చక్కగా. ఆ కేర్ అయితే తప్పకుండా తీసుకోవాలండి. పూత రాలిపోకుండా ఏం చేయాలో చూపిస్తాను పదండి. ఎదుగుదల అయ్యింది, బాగానే ఉంది. పోత వస్తుందండి. పోత వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన ఇక్కడ ఉన్న సక్కర్స్ని ఫస్ట్ రిమూవ్ చేసేయాలండి. సక్కర్స్ అంటే ఏంటంటే ఇలా పెద్ద కొమ్మ ఉంటుంది కదా మనకి మధ్య దశలైన పెద్ద స్టెమ్కి పక్క నుంచి వచ్చిన బ్రాంచెస్కి మధ్యలో ఇది ఉంది చూసారు కదా, ఇది తీసేయాలండి. ఇది మనకి సక్కర్ లెక్క. సో ఇవన్నీ తీసేస్తేనే మనకి ఇక్కడి నుంచి వచ్చే పూతకి బలం వచ్చి చక్కగా ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. సో మనం అవి మెయిన్ రిమూవ్ చేసేసుకోవాలండి. చిన్నగా వస్తున్న ఈ సక్కర్స్ని మనం రిమూవ్ చేసేయాలి. ఓకేనా, ఇక్కడ కూడా ఉంది చూసారా, ఇవి తీస్తేనే మనకి ఇక్కడ పూత నిలబడుతుంది. పూత రాలిపోతుంది అంటున్నారు కదా, సో ఆ విధంగా మనం ముందుగా సక్కర్స్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో పెరగనివ్వకూడదు. అలాగే ఇక్కడ పెద్ద కొమ్మలు లాంటివి మనం కట్ చేసేసుకోవాలి. చూడండి ఎండిపోతున్న కొమ్మలు, ఇది మనకి బాగోలేదు కాబట్టి ప్లాంట్కి ఇవి తీసేయాలి. కింద నుంచి మనకి వచ్చేటప్పుడు ఈ ప్లాంట్ యొక్క ఇది చూసారా పండిపోతుందంటే ఇది చాలా రోజులు అయిపోయింది అనమాట. ఇంకా దీని బలం తీసుకుంటూనే ఉంది మొక్క నుంచి. ఇది వేస్ట్, మనకి తీసేయాలి. ఈ పక్కన ఉన్న బ్రాంచెస్ తీసేయాలి. ఓకేనండి, అప్పుడు మనకి అది గ్రోత్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ చూసారా పెద్ద కొమ్మలు, అలాగే అన్నీ తీసేయకూడదు. అంటే మనకి ఇక్కడ కొన్ని మాత్రమే తీయాలి. ఇక్కడ ఆకులు ఎక్కువగానే ఉండాలి, పైన మాత్రం కింద రిమూవ్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఇలాగా మజ్జికండి ఇలా తీసేస్తే మనకి ఇక్కడ ప్లాంట్కి ఏమీ డ్యామేజ్ ఉండదు అన్నమాట. ఇలా సగం ఆకులు కట్ చేసేయండి. పైన అయితే వేస్ట్గా ఉన్న మొక్క వేస్ట్గా అనిపించింది అనుకోండి, ఇగోండి ఇది తీయడం వల్ల ఇంకా ఆకులకి బలం వెళ్ళకుండా డైరెక్ట్గా మనకి ఇక్కడ ఫ్రూటింగ్ మీదకి ఆ బలం వెళ్ళి ఇవి ఫ్రూట్స్గా చేంజ్ అవుతాయి అన్నమాట. ఎగ్ బాయిల్ చేస్తాం కదండి, ఈ వాటర్ కూడా మనం చల్లారిన తర్వాత ప్లాంట్స్కి వేయచ్చు. ఇవి మెయిన్గా ఈ టొమాటో ప్లాంట్స్కి బాగా యూజ్ అవుతుందండి. మంచి కాల్షియం అందితే మనకి అడుగున మచ్చలు కూడా రావన్నమాట టొమాటోస్కి. ఈ విధంగా నేను ఈ బాయిల్ చేసిన వాటిని కూడా అస్సలు వేస్ట్ చేయకుండా మొక్కలకైతే ఇస్తాను. మొక్కకైతే వేస్తాను. ఇందులో కూడా మనకి ఫుల్ రిచ్ కాల్షియం అయితే ఉంటుందండి. తప్పకుండా ఇది మనం
మొక్కలకి టొమాటో ప్లాంట్స్కి ఎక్కువగా ఇస్తే చాలా మంచిది. ఇలా ఆకులపై నుంచి స్ప్రే చేస్తూ ఇచ్చినా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లోపలైతే ఫ్రూట్స్ ఉన్నాయండి, ఇదిగోండి చూడండి, కాశీ టమాటోస్ అండి, చిన్నగా వచ్చాయి. ఇది ఇక్కడ పెద్దగా ఉన్నాయి, లోపల ఉన్నాయి కదా, ఇంక ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి మనకి టైం పడుతుంది ఫ్రూటింగ్ పెద్దది అవ్వడానికి. కానీ ఇలాగా మనకి మొక్క నిండుగా పూత నిలబడి కాపు రావాలంటే ఆ విధంగా నేను చెప్పినట్లు చేయండి, తప్పకుండా మీకు పూత అయితే నిలబడుతుంది. దీనికి కూడా కటింగ్స్ చేయాలండి ఇంకానా. అంతేకాకుండా మొక్కకి మట్టిలో కూడా ఇలా మనం ఎగ్షెల్స్ని నేను ఎండబెట్టేసుకున్నానండి. ఇది ఆమ్లెట్లు వేసుకున్న తర్వాత ఈ ఎగ్షెల్స్ మనకు వస్తాయి కదా, ఇవి మనం చక్కగా ఎండకి ఎండబెట్టేసుకుంటే ఇలాగా అంటే లోపల లేయర్ అనేది పోతుంది. ఇదేంటంటే మంచిగా ఇంకా ఎక్కువ కాల్షియం అయితే దీనికి ఉంటుందండి. ఎందుకంటే బాయిల్ చేసేస్తే వాటర్లోకి దిగిపోతుంది కదా, ఇలా డైరెక్ట్గా వేస్తే ఈ పెంకుల్లోనే ఉంటుంది చక్కగా. వాటర్ సాల్యుబుల్ కాల్షియం కూడా తయారు చేసుకొని మనం ఇవ్వచ్చండి. అది వెనిగర్తో చేసుకోవచ్చు. వెనిగర్ కానీ నిమ్మరసం కన్నా వెనిగరే యూజ్ చేస్తామండి. మనకు అది 5 డేస్లో రెడీ అయిపోతుంది. ఆ లిక్విడ్ మనం స్ప్రే మొక్కలన్నిటికీ ఏ మొక్కలకి ఇచ్చినా కూడా చక్కగా రిచ్ కాల్షియం అయితే మొక్కలకి డైరెక్ట్గా మనం ఇచ్చినట్లయితాము. సో ఇది మనం బాగా స్మాష్ చేసేసుకుందామండి. చిన్న చిన్న పెంకులుగా వస్తాయి, గుచ్చుకుంటాయి, చూసుకోండి. మీరు ఏదైనా వేర్ చేసుకోండి అంటే గ్లౌజెస్ ఏమైనా వేసుకోండి. సో ఈ మొక్కకి ఇద్దామండి. చూడండి, ఇక్కడ ఈ లీవ్స్ బాగాలేవు కదా, ఇవి కట్ చేసుకోవచ్చు. ఇవి ఎండిపోయినవి మనకి వేస్టే కాబట్టి ఇవి మొక్కకు ఉంచకూడదు, తీసేద్దామండి. సో తీసాను అంతే అండి. ఇప్పుడు ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నేను ఇంకా వాటరింగ్ చేయలేదు, కానీ మెత్తగా ఉంది చూసారా, తడితడిగా ఉంది మట్టి. అంటే ఎప్పుడు కూడా ఇలాగా సాయిల్ తడితడిగా ఉండాలి టొమాటో ప్లాంట్స్కి. ఓకే అండి. ఇప్పుడు మనం ఇలాగ ఈ విధంగా కొంచెం గుల్లబరుచుకొని మట్టిని ఇందులో మనం ఈ ఎగ్షెల్స్ని వేసుకొని కప్పేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఇలా ఒక గుప్పెడు, అంతే అండి. ఒక గుప్పెడు ఇస్తే సరిపోద్దండి. ఓకేనా. అలాగే ఈ మొక్కకు కూడా వేస్తున్నానండి. మొక్క మొదల్లో గుప్పెడు వేస్తే సరిపోతుంది. మీకు చెప్పాను కదండి, ఇది ఇంకొక మొక్క అని చెప్పి. చూడండి, ఇదైతే ఈ టొమాటోల బరువుకి ఎలా వాలిపోయిందండి. చూడండి, ఇలా వచ్చి పక్కకి వాలిపోయింది. కర్ర అడ్డు పెట్టాను కానీ కర్రను కూడా తోసేసింది అనమాట. తప్పకుండా కర్రలో అయితే మనం ఇలాంటి స్టిక్స్ అనేవి మొక్కలకి తప్పకుండా అడ్డుగా ఉంచాలండి, లేదంటే మొక్కలు విరిగిపోతాయి. టొమాటో ప్లాంట్స్ చాలా డెలికేట్ అండి, అందుకని మనం దీనికి సపోర్ట్ అయితే ఇవ్వాలి. ఈ స్టిక్స్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్గా అవి, లేదంటే తాడులు కట్టుకోవాలి. ఏదో ఒకటి మనం అరేంజ్ చేసుకోకపోతే టొమాటో ప్లాంట్స్ విరిగిపోయి అంటే మనకి ఇంకా ఏవి ఫ్రూట్స్ అనేవి రావు. చూసారండి, గుత్తులుగా ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగా వచ్చేయండి. అలాగే ఇక్కడ కూడా పెద్ద సైజులో ఎంత బాగా పండాయి కదా. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మట్టి కూడా తక్కువైపోయింది. తక్కువ కంపోస్ట్ చేసేసి దాంట్లో ఒక మొక్క నాటేసాను అనమాట. కంపోస్ట్ అయ్యేలోపు మొక్క ఎదుగుతుంది కదని. అలాగే ఇక్కడ దోసకాయ మొక్క కూడా ఉంది, ఎదిగింది. ఇప్పుడు ఏంటి మట్టి తక్కువైంది, అందుకని నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఇది ఎగ్షెల్స్ ప్లాంట్కి సరిపడగా వేసేసి ఆ విధంగా తెచ్చుకున్న వర్మీ కంపోస్ట్ మెన్యూర్ కలిపింది ఇది కొంచెం ఇలా యాడ్ చేసేస్తానండి. దీనికి మళ్ళీ మట్టి పైన కొంచెం నింపేసుకుంటాను. అప్పుడు ఏ మొక్కలు వేసుకున్నా కూడా ఇది మంచిగా ఎదుగుతుంది, ఎందుకంటే తక్కువ మట్టి ఉంది కదా. ఇంకొంచెం మట్టి మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ విధంగా వేసి వాటరింగ్ చేసేసుకోవడమే. మొక్క హెల్దీగా పెరుగుతుంది, టొమాటో ప్లాంట్స్కి మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పాను కదా, అడుగున మీకు కొంతమందికి ఇలా బ్లాక్ కలర్లో వస్తాయని అంటారు. నాకు ఏ మొక్కకి రావండి, ఎందుకంటే ఇలాగే నేను కాల్షియం లిక్విడ్ ఫర్టిలైజరు కాల్షియం అందించి మొక్కలకి మంచిగా బలాన్ని ఇస్తే ఇలా వర్మీ కంపోస్ట్ మెన్యూరు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే చాలండి, మంచిగా ఈ విధంగా ఫ్రూట్స్ అయితే చక్కగా కాస్తాయి. ఓకే అండి, టమాటో ప్లాంట్ కేరింగ్ అయితే నేను ఈ విధంగా చేసుకుంటాను. టమాటో ప్లాంట్స్కి పెస్ట్ ఎక్కువగా ఏమొస్తుందంటే లీఫ్ మైనర్స్, మిల్లీ బగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఇక్కడ మనకి ఎక్కడో దగ్గర ఉంటుంది, చూద్దామండి. ఇగో అంటే స్టార్టింగ్లోనే మనం ఆకులు రిమూవ్ చేసేసుకోవాలి. ఇవ్వండి, ఇవి ఇలా ఉన్నప్పుడే వెంటనే రిమూవ్ చేసుకోవాలి. ఇది మనకి కనపడని లోపల ఉంటుందండి పురుగు అనేది, బాగా డీప్గా చూస్తేనే కానీ అసలు మనకు తెలియదు అనమాట.
సో ఇలాంటివి రావడం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్క ఆకులు లోపల పత్రహరితం జరగకుండా ఇది పురుగు తినేస్తూ ఉంటుంది లోపల. ఈ ఫోటోసింథసిస్ జరగనివ్వదనమాట ఈ పురుగు. అందుకేమవుతుంది, ఆకులు నశించిపోతాయి, చెట్టు కూడా అలా చనిపోతుంది. అలా రాకుండా అంటే ఇలా చిన్నగా ఉన్నప్పుడే మనం లీవ్స్ తీసేసుకోవచ్చు. మరి మొత్తం ఆకులన్నీ స్ప్రెడ్ అయిపోయి ఉంటే అప్పుడు ఏం చేయాలండి? పెస్టిసైడ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఆ పెస్టిసైడ్ ఏం కొట్టాలి అనేది చూద్దాం. ఇదిగోండి 2 లీటర్స్ వాటర్ తీసుకోండి. 2 లీటర్స్ వాటర్కి మనమేమో నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్ ఏం చేయాలంటే 1 లీటర్కి అయితే 5 ml, 2 లీటర్స్కి అయితే 10 ml తీసుకో. ఇది 1.5 లీటర్ బాటిల్ కాబట్టి ఇది మనం 1.5 కప్ తీసుకుంటున్నాను. చాలండి. దీనికి మళ్ళీ మనం కొంచెం ఏదైనా లిక్విడ్ సోపు, ఇదేంటంటే ఈ సోప్ వేయడం వల్ల కూడా మంచిగా రిజల్ట్ ఉంటుందండి. వాటర్లో యాడ్ చేసి వేస్తే మొక్కలకి పెస్టిసైడ్గా బాగా పనిచేస్తుందండి. సోపు ఓన్లీ ఏమీ లేనప్పుడు కొంచెం సర్ఫ్ కానీ సోప్ కానీ లిక్విడ్లో కలిపి వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చినా కూడా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పెస్టిసైడ్ నుంచి అరికట్టవచ్చు. ఇది బాగా షేక్ చేసేసి చూసారా నొరగలాగా వచ్చింది, వాటర్ చేంజ్ అయిపోయింది కదా చూడండి. ఓకే అండి, ఇప్పుడు ఇది మనం మొక్కలకి స్ప్రే చేసేద్దాం. ఆకుల కింద స్ప్రే చేయండి బాగానా. చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా పాటిస్తే టమాటో మొక్కకి మంచి ఈల్డ్ అయితే మీరు తీసుకోగలుగుతారండి. నేనేం చేశానంటే ఇక్కడ ఇంకొక వెరైటీ వేసుకున్నాను, అవి కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఖాళీ టబ్ ఉంది కదండి, అందులోకి ఇవి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. వాటర్ వేసి ఉంచాను అనమాట. ఈ విధంగా వాటర్ వేసి తడిపుంచుకుంటే చక్కగా జాగ్రత్తగా తీసి మన మొక్కల్ని రీపాట్ చేసుకోవాలండి ఈ సైజులో. ఇది మాత్రం మీరు కొంచెం పాటిస్తే చాలండి. టమాటో ప్లాంట్స్ నుంచి మనం మంచిగా ఆర్గానిక్గా మంచి కలర్ఫుల్గా టమాటోస్ని అయితే మనం తీసుకోగలుగుతాం. ఓకే అండి, మరి ఈ వీడియో నచ్చిందా, మీకు యూస్ఫుల్ అనిపించిందా? తప్పకుండా లైక్ చేయండి. మరి తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దామండి. మీ ఒపీనియన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ అండి, టేక్ కేర్.